is back. ఏంట్రా అంత ఆశ్చర్యంగా చూస్తారేంటి? కావాలనుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా? లేననుకున్నారా? అప్పుడప్పుడు రావడం లేట్ అవ్వచ్చేమో గాని రావడం మాత్రం. అయినా ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి రికార్డ్స్ లో నీ పేరు లేదు. రికార్డ్స్ లో నా పేరు ఉండడం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. అయినా ఒక్కడే వచ్చేయంటి, ఒక నలుగురిని తీసుకోవచ్చు కదా. గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్ రా, మనం సోలో ఇప్పుడు మాన్స్టర్. ఇన్ని అడుగుతున్నా నీకు ఒకటి గుర్తు రాట్లా. మా పేమెంట్ మాకు ఇస్తే మేము బయలుదేరుతాం. క్యాష్ లేవు, ఫోన్ పే చేస్తా. ఒక్కొక్కరు నంబర్ పెట్టి నాకు. చాలా రోజుల తర్వాత వచ్చా, ఓ ఇద్దరు ఎదవలు నన్ను రిసీవ్ చేసుకుని కొత్త అన్నారు, ఒక్కడు రాలే. నువ్వు పుష్పవనా? నువ్వు అస్సలు తగ్గేదేలే. అరే మీరు తగ్గేదేలే మానుకోండి రా. మీరిద్దరు పెరిగేదేలే ఎదిగేదేలే ఇట్లాంటి చెప్పుడు తిరగండి, సెట్ అయింది. అన్నా ఇటు వచ్చిన కానీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నువ్వు ఒక్క మాట చెప్పు, రప్ప రప్ప చేస్తా. రే నీటిలో కప్ప అంత లేవు, రప్ప రప్ప ఎర్రి పప్ప రిపప్ప. నా చేతులు కట్టే అన్న, క్లైమాక్స్ ఫైట్ లో లాగా నిన్ను కొరికేస్తా. నీకున్న హైట్ కి ఏం కొరుకుతావు? ఈడు కూడా అదే హైట్, ఈడు కూడా కొరుకుతాడు. సరే కానీ నువ్వు యాంకర్ కదా, యాంకరింగ్ లో నీకు చిన్న చిట్కా చెప్తా. నువ్వు చిట్కా చెప్పే ముందు నోట్లో గుట్కా ఉతుకు. ఏం ఎక్కువ మాట్లాడుతా ఉండవు? మాట్లాడతారా? ఏం చేస్తా? నా కాలరే పట్టుకుని నువ్వు ఎపిసోడ్ ఎలా ఉందాం అనుకుంటున్నావు? నువ్వు మాత్రం కాలు పట్టుకొని 2 ఎపిసోడ్లు ఉంటావు బ్యాక్ టు బ్యాక్. నేను కాలర్ పట్టుకొని 1 ఎపిసోడ్ ఉంటుందా? పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. సరే గానీ మమ్మల్ని ఎందుకు పిలిచినావు చెప్పు. ఈ రోజు ఒక స్పెషల్ డే రా. ఏంది స్పెషల్ డే? ఈ రోజు ఉమెన్స్ డే రా. ఓకే అయితే నేను ఇక్కడున్న గ్రేట్ లేడీస్ కి పార్టీ ఇద్దాం అనుకుంటున్నా. మాకిచ్చి సావచ్చు కదా, లేడీస్ ఎందుకు? అరే ఇవాళ ఉమెన్స్ డే రా, అందుకే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నా పార్టీ. నేను పిలిచిన స్పెషల్ లేడీస్, బ్యూటిఫుల్ లేడీస్ మేకప్ వేసుకొని 3 గంటల నుంచి రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. లెట్స్ సెలబ్రేట్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ మేడం, పార్టీకి పిలవంగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నువ్వు పార్టీ ఇస్తున్నావు అని తెలిసే వచ్చాను అవి. థ్యాంక్ యూ అమ్మా. నిన్ను చూస్తుంటైతే నాచురల్ సార్ నాని గారు ఉన్నారు చూసావా? నానిలాగా అంటే నాచురల్ గా చేస్తుంటారు కదా, అందుకేనేమో. వాళ్ళ ఇంట్లో పనోళ్ళలాగా అనిపిస్తున్నావు. అంటే జస్ట్ కిడ్డింగ్ ఏంది మేడం? ఇప్పుడు అంత బిల్డప్ ఇచ్చి పని ఎట్లా నవ్వుతుంది చూడండి. మీరు అన్నందు కదా, ఇవి నవ్వుతున్నందుకు కట్ అవుతున్నా నేను. చూసా అంటే ఇప్పుడు చెప్పిన తర్వాత ఖుషి అవుతుంది చూడు నువ్వు. ఎందుకంటే ఇప్పుడు ఇంతమందిని పిలిచి పని చేయాలంటే మంచి పనోడే అనాలిగా. రవి ఒక మంచి పనోడు. మరి పార్టీ అన్నావు, సన్మానాలు అంటున్నారు. సన్మానం అంటే ఎలా చేస్తావు మాకు? సన్మానం ఏమో కూసబెట్టి దుప్పట్లు కప్తాము. రే సన్మానం అంటే ఎవరైనా దుప్పటి కప్తారా? మరి ఏదో కప్తారు కదా ఇట్లా అని, అది కప్తా. ఇవేం తమ్ముడు రా, సన్మానం అంటే ఏంటో కూడా తెలియకుండా తీసుకొచ్చా. సాల్వ్ కప్పాలి మాకు. మా దగ్గర దుప్పట్లు అంటారు. సరే షాల్వ్ అందాం. ఎందుకు ఫీల్ అవుతున్నావు దానికి? షాల్వ్ కప్తా. ఏంటి మమ్మీ ఎవడీడు? గర్ల్స్ మనం రేవ్ పార్టీకి వచ్చాం. మెంటల్ నీకు రేవ్ పార్టీ కాదు, అది రవి పార్టీ. రేవ్ పార్టీ అంటే ఎత్తుకెళ్తారు. అమ్మాయిలు బాగున్నారు. పచ్చ చీర అమ్మాయి బాగుంది. 5,000 ఇస్తా, ముద్దడుతుంది వాడు. ఏంటి మేడం ఓకేనా? ఒక్క నిమిషం. ఓకే అంటారా? నువ్వు ఫస్ట్ 5,000. ఓకే మేడం, ముద్దంట కావాలంట. ఓకేరా, నాకు పెట్టమని ఇచ్చారు 5,000. సారీరా, పట్టుకో. వద్దులే. సరే తమ్ముడు నేను వచ్చి ఇచ్చేదా ముద్దు? ఏడు దొరికిన సంతరా ఇది. తమ్ముడు అంటది, ముద్దడుతా అంటది. ఈడున్నోళ్ళు ఎక్కడ పోకుండా బిడ్డ రూమ్ లో జున్నుపాలు పెట్టినా జున్నుపాలు తీసుకొని పోదురు. జున్నుపాలు పెట్టినావా? నీకు దూడ పుట్టిందా?
నాకు కాదురా నా బర్రెకు, అది నీ వల్లే కదా. నా వల్ల నీ బరకు దూరం ఉంటుంది. అయ్యో నీ వల్లే కదా, దానికి ఆరోగ్యం బాగలేకుంటే దవాఖానకు తీసుకుపోయి చూపించుకొచ్చినావు, అందుకే దూడ పుట్టింది. నాటి తండ్రి అయ్యామనుకున్నానప్ప నేను. అదేలే మనసులోకి అమ్మాయి మనసులో దాకా ఎక్కలేనంటున్నాను. ఇంత మందిని పిలిచావు, ఈ పార్టీ జరగాలంటే ఒకడు ఉండాలి ఆర్గనైజ్ చేయడానికి. ఉన్నా కదరా, నేను చేస్తా కదా అంతా. నువ్వు కాదన్నా, ఎంటర్టైన్మెంట్ చేయాలంటే అన్ని ఉండాలి కదా, కోఆర్డినేట్ చేయడానికి ఒకళ్ళు ఉన్నారు కదా. ఎవరు? శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు పిలిచారు మమ్మల్ని ఇక్కడ? అపున్ మే బులాయా. ఎందుకు పిలిచారు చెప్పండి. ఇన్నేళ్ళుగా మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు, అక్కడ కూర్చొని జడ్జిమెంట్లు మంచి మంచి మాటలు, ఇక్కడ నుంచి మీరు యాంకరింగ్ చేస్తున్నారు. సో శ్రీదేవి డ్రామా కంపెనీ వేడుకగా మహిళా దినోత్సవ వేడుకలు ఇక్కడ జరుపుకోవాలని నేను ఫిక్స్ అయ్యాను, అందుకే వచ్చాం. ఓ ఉమెన్స్ డే సెలబ్రేషన్. Yes. అంటే మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే, ఎంత గ్రాటిట్యూడ్ చూపించినా తక్కువే, కాబట్టి నా సైడ్ నుంచి ఇక్కడున్న బ్యూటిఫుల్ లేడీస్ అందరికి ఒక చిన్న పార్టీ. సో రష్మి అర్థమైంది కదా, ఆయన అయితే పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నారు, మనమైతే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈ సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ నేను ఇక్కడ, కానీ వెళ్లే ముందు ఈ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ విమెన్స్ డే. సో లేడీస్ అందరూ రెడీయా? Alright, so let's begin the celebrations only on Sridevi Drama Company Women's Day Special Episode Party Undi Pushpa. Alright, so Sridevi Drama Company Women's Day Special Party Undi Pushpa lo సరదాగా మా లేడీస్ అందరి కోసం ఒక మంచి గేమ్ ప్లాన్ చేసా, because it is your day, it's our day. నువ్వు కూడా ఆడుతున్నావు ఈ గేమ్. ఇప్పటి వరకు స్టేజ్ మీద యాంకరింగ్ చేసిన చాలు, నువ్వు కూడా ఉమెన్ కాబట్టి ఈ రోజు ఉమెన్స్ డే కాబట్టి నేను ఏదో జోక్ చేసా సైడ్ అయిపోతున్నామని. అదే సింగిల్ ఒక చేయితో ఆడొచ్చు గేమ్. అదే నేను నీకోసం ఈజీ చేయడానికి ఒక చేతితో ఆడడానికి Okay. నీకు బెలూన్ ఇస్తా, ఆ బెలూన్ కొడతా ఉండు, అది కింద టచ్ అయ్యే వరకు మల్లెపూలు పెట్టుకోవడం, నెయిల్ పాలిష్ పెట్టుకోవడం, ఆ షర్ట్లు వేసుకోవడం, మీదకి అట్లాంటివి చేసి అయిపోద్ది. Alright, so first గేమ్ ఆడడానికి వచ్చేస్తున్నారు ఫైమా అండ్ సత్యశ్రీ, రండి. అండ్ ఇదంతా చేయడానికి మ్యూజిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయాలి, మ్యూజిక్ స్టాప్ అవ్వగానే మీరు కూడా స్టాప్ అయిపోవాలి, ఓకేనా? ఆల్ రైట్, సో లేడీస్ రెడీ? 3, 2, 1 మ్యూజిక్. సత్యశ్రీ ఏంటిది? అయ్యయ్యో, ఆడు. సూపర్ ఫైమా. కానీ ఫైమా స్టాప్. నువ్వు సెట్ లో కాదు, సెట్ బయట ఆడావు మొత్తం గేమ్, బట్ గుడ్ ట్రై, చాలా బాగా ఆడారు. అండ్ క్లియర్ గా యు ఆర్ ద విన్నర్. నీ గిఫ్ట్ ఏంటంటే 2 మూరలు తీసుకెళ్ళి. ఆల్ రైట్, సో నెక్స్ట్ ఈ గేమ్ ముగ్గురు ఆడబోతున్నారు. బాగా రండి. రెడీ, 3, 2, 1 మ్యూజిక్. नाम बोले तो पीछे सा दावत उनटे पिलुस्ता गली गली नेस्ता हल्ला गुल्ला शिसेस्ता सेकंड को शॉट है दिल खुशी है ये पार्टी वो दूरा माटे इद डीजे गानी पार्टी गल्ला सुपट्टू चीर सुकोट्टू चुकुंटे पीट పెట్టు గిర్రా 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 మంటూ తిరగాల దునియా దొరసాన్ని పాటే అయినా మనసు పడి డప్పే అయినా సప్పుళ్ళొద్దు డీజే మూర్తి బీటే ముద్దు ట్రాకు ట్రాకు కలిపి అయిపోయింది. వామ్మో, ఇన్ని పూలు వేసుకుంటాడు తల మీద.
వెల్ ట్రైడ్ అండి, వెల్ ట్రైడ్. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ రౌండ్ లో ప్రస్తుతానికి భావన గారు మీరు గెలిచారు. ఆల్ రైట్, సో నెక్స్ట్ ఇప్పుడు ఆడడానికి ఇంకో ముగ్గురు రాబోతున్నారు. కోమరం, రిషిక అండ్ ప్రియాంక. రండి. ఆల్ రైట్, సో లెట్స్ బిగిన్. 3, 2, 1 మ్యూజిక్. అసలు కొమరం చూడు ఎలా ఉన్నాడు. సో ఇంద్రజ గారు, ఇది అయితే కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది. సో ఇప్పుడు మీరే చెప్పాలి, హూ ఇస్ ద విన్నర్? యాక్చువల్ గా షర్ట్ అయితే ఫస్ట్ రిషిక వేసేసుకున్నారు. ఆవిడ ఇంకా ఒక చేతితోనే ఉన్నప్పుడు వేసేసుకున్నారు. ఒక చిన్న ఎక్స్ట్రా పాయింట్ ఎక్కడో 1% లో షీఈస్ లీడింగ్ అని అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్. ఆల్రైట్, సో నెక్స్ట్ 3 ప్లేయర్స్ వచ్చి స్వాతి, అఖిల అండ్ హరి. రండి. ఆల్రైట్, మ్యూజిక్. హరి పరిస్థితి ఏంటంటే ఇక్కడ వచ్చి సర్దుకోవాలా లేకపోతే ఉన్నది సర్దుకోవాలా? సో ఇంద్రజ గారు మళ్ళీ కన్ఫ్యూజన్. అన్డౌటెడ్లీ స్వాతి. వెల్ డన్ స్వాతి, క్లియర్ కట్ విన్నర్. సో విమెన్స్ డే స్పెషల్ గా ఒక చిన్న సరదాగా గేమ్ ప్లాన్ చేసాము అండ్ మీరందరూ చాలా స్పోర్టివ్ గా పార్టిసిపేట్ చేశారు అందులో. సో వన్స్ అగైన్ a big round of applause to all of you. ఇంద్రజ గారు, మనం అనుకుంటాం గానీ కూర్చుని చాలా స్పోర్టివ్ గా పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మరి రవి గారు, మీ పార్టీలో మీరు స్పాన్సర్ చేసిన ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది? బేసికలీ నువ్వు ఏమనుకుంటున్నావు ఎందుకు ఇట్లాంటివి చేయించానని? మీరు చెప్తే కదా నాకు తెలియదు కదా. ప్రపంచంలో మల్టీ టాస్కింగ్ ఎవరన్నా నంబర్ 1 గా చేయగలుగుతారు అంటే అది మహిళల తర్వాతనే. కాబట్టి ఇవన్నీ మల్టీ టాస్కింగ్ ఈజీ జుజుబి కాబట్టి ఒక్కసారి ఎంటర్టైన్మెంట్ ఇలా ప్లాన్ చేసాం. అందరికి ప్రాక్టికల్ గా చూపిద్దామని. అందరికీ తెలిసిన విషయమే కానీ గుర్తు చేసాం. వెల్ ప్లేడ్ లేడీస్, లవ్లీ. All right, so once again thank you so much to all the ladies. Once again happy Women's Day. Inka next ento chuddaamu. Sridevi Drama Company Women's Day special party undi Pushpalo. Kalyan Ram oka special performance tho ready ga unnaru. So let's welcome him. Hey, road kaddanga bandino road emana mi ayya jagir anukunnavura? Aw ma ayya jagire end mala నీ అబ్బా వేసిపడతా పిల్లే గుడ్డు తాగితే ఎల్క ఎగురెగురు చూపెట్టిందంట. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ. शंकर है एकदम डेंजर है और एक बार आया रे बेजा रे. జాతిలా నా పుల్ల పెట్టిన పటాకే डबल दिमागे बड़े बड़ों को हिलाते सोचो रे. शंभो हर शंकरा जातरा जातरा गली
నువ్వు షేర్ అయితే నేను సవా షేర్, నువ్వు షానా అయితే అపున్ దేడ్ షానా. ఆల్ ఇండియా ఐఎస్ఐ బ్రాండ్ తాజ్ స్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్. अपुन का स्टाइल क्या है मालूम? कि राग पोरुस्ते साइड मार, खतरनाक बीट उस्ते स्टेप्पा मार, स्टेप्पा मार, स्टेप्पा मार, स्टेप्पा मार, स्टेप्पा मार. DJ double swag बाकी నీ వదినేమో కుతుబ్ మినార్, మనమేమో చార్మినార్. అవునా? రెండు గుద్దుకుంటే ఎట్లా ఉంటుందిరా? చాలి బండ చంచల్ గోడ. మన పెళ్లికి నీ చుట్టాలు ఎవరు వచ్చినా కాల్చి వరదూపుతా. నీలాంటోడు పొరికి పొరికి పోరగాడ. మారు మారు స్టెప్ప మారు. మారు మారు స్టెప్ప మారు. It's working. बिल्कुल अभी मारे तो ढंका डबल. बिल्कुल नारिंजे तो मारो डबल. Fast and Furious Mission Impossible. గుంజి కొడితే గుడ్డు గులాబ్ జామ్ అవుతుంది. తలవారిని మీరు రాజుల దగ్గర చూసుంటారు, మ్యూజియం లో చూసుంటారు, యుద్ధాలు చేసేటప్పుడు చూసుంటారు. అదే తలవారు మన శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీదకి వస్తే ఎలా ఉంటుందో చూస్తారా? పడుకుంటే మనకు కల రావాలి, ఆ కల మనల్ని భయపెట్టాలి, ఆ కల కోసం చావాలి. పరిగెట్టో, పుట్టింది పడుకోవడం కాదు బే, పోయాక పడుకోరా, ఎవడడిగాడు నిన్ను? చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే వెల్కమ్ ఆకాష్ గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. పుష్ప, ఇప్పుడు పార్టీ స్టార్ట్ అయ్యింది. అస్సలు సిసలైన పార్టీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. లేడీస్ ఉమెన్స్ డే స్పెషల్ సందర్భంగా ఈ మాత్రం నేత్రానందం బాగుందా? చాలా హ్యాపీగా ఉంది. ఎలా అంటే ఇంతసేపు ఒక ఫీల్ ఉండే, ఈ మొహాలు చూసి చూసి సారీ ఇప్పుడు మాత్రం ఎంత రీఫ్రెష్ గా ఉందంటే ఎపిసోడ్ అంతా సూపర్ యాక్టివ్ గా ఉంటాం ఇప్పుడు అందరం. అవునా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఏ గేమ్ ఇచ్చినా, ఏం యాక్టివిటీ ఇచ్చినా ఇట్టే చేసేస్తాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రవి గారు, ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు మాకు ఈ రోజు. ఇవ్వలేదమ్మా, తీసుకొచ్చిన ఎవరికి ఇవ్వలేదు. మీరు తీసుకొస్తే చాలు. హలో, ఈ గొడవలో మీరు అసలైన మ్యాటర్ మర్చిపోతున్నారు. సో ఆకాష్ గారు, హలో అండి. హలో, హ్యాపీ ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే మా ఈటీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే విషెస్ ఫ్రమ్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంద్రజ గారు, ఆకాష్ గారు, హాయ్ మ్యామ్, హ్యాపీ ఉమెన్స్ డే. Thank you, Akash. Thank you so much, and so lovely to have you here. And I'm very happy. అంటే చాలా మంది చెప్తుంటారు, పూరి జగన్నాథ్ గారు కొడుకు, ఆయన క్యారెక్టర్ అంతా మీకు వచ్చింది, ఇదంతా వచ్చిందని. బట్ ఐ పర్సనలీ ఫీల్ దట్ ఆ లావణ్య గారు దేనికి తీసిపోరు. అసలు ఆవిడకు ఉన్నటువంటి హెల్పింగ్ టెండెన్సీ నేను చాలా విన్నాను. సో ఐ ఆల్వేస్ పర్సనలీ ఫీల్ షీస్ అ క్వీన్.
బికాస్ ఓన్లీ ఎ క్వీన్ క్యాన్ బ్రింగ్ ఎ ప్రిన్స్. సో అమ్మకి మా అందరి తరపున విమెన్స్ డే శుభాకాంక్షలు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. సో రవి గారు రండి. వెల్కమ్ బ్రో. సో మొత్తానికి Yeah. పార్టీ ఉంది పుష్ప అని చెప్పి మా లేడీస్ అందరికి ఒక మంచి సెలబ్రేషన్ ప్లాన్ చేశారు రవి గారు. ఇంతగా మనకి చేస్తున్న మహిళలు అంటే ఏ టీవీ ప్రోగ్రామ్ పెట్టుకున్నా వాళ్ళే చూసి మాకు రేటింగ్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసేది. సో తిరిగి ఏమి ఇవ్వచ్చు అని అంటే వాళ్ళందరినీ ఒకసారి పిలిచి దండం పెట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. టీవీ చూస్తున్న మహిళలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ వాళ్ళకి ఎవరైతే బాగా ఇష్టం వాళ్ళని పిలవడం నా బాధ్యత అనుకున్నా. అందుకే ఈ రోజు ఆకాశ్ పూరిలా కాదు, తల్వార్ని పిలిచిన తల్వార్. You're very very close with your father? Not as much as I'm close with my mom, but డాడీతో ఎప్పుడు రకమైన చిన్న రెస్పెక్ట్ అయితే ఉంటుంది. సో సరే, ఒకవేళ మీకు ఎవరి మీద క్రష్ ఉంటే మీరు వెళ్ళి ఫస్ట్ ఎవరికి చెప్తారు? మమ్మీకా డాడీకా? ఫస్ట్ అమ్మాయికి చెప్తాడు క్రష్. మమ్మీకి చెప్తాను, డాడీకి అంత సీన్ లేదు అసలు. రీసెంట్ టైమ్స్ లో ఏదైనా చెప్పారా? లేదు, చెప్పలేదు. నేను వెయిట్ చేస్తాను ఎప్పుడు చెప్దామా. ఓహో, ఎప్పుడు చెప్దామని. అంటే క్రష్ ఉందన్నమాట. ఎవరైనా మంచి అమ్మాయి దొరికితే అప్పుడు చెప్దామని. అంటే ఇంతవరకు దొరకలేదు ఆకాశ్ పూరికి. లేదు, వెయిట్ చేస్తున్నాం. ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కి. సార్ ఎలాంటి క్వాలిటీస్ ని చూస్తుంటారు? ఎవరు పులిహోర ఇవ్వట్లేదు అట్లా పరిగెత్తకండి. బట్ ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు? షీ షుడ్ బి అ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. సో అండ్ కొంచెం పిచ్చితనం ఉండాలి. అలాగే బాబాయ్, ఆ పిచ్చితనం కాదు, నాకు చాలా సింపుల్ గా బాగుంటే చాలు. గర్ల్స్ ఐ టేకింగ్ నోట్స్. ఇక్కడ నోట్ చేసుకున్నాం అన్నమాట. నాన్నగారి సినిమాలో ఏ లవ్ స్టోరీ నీకు బాగా కనెక్ట్ అయింది? అంటే ప్రతి సినిమాలో లవ్ ఉంటది కదా. ఆల్ టైమ్ అంటే ఇడియట్. దాని మించిన లవ్ స్టోరీ అయితే ఉండదు. అంటే రియల్ లైఫ్ లో ఆకాశ్ ఎప్పుడన్నా ఈడియట్ అవుతాడా ఒక అమ్మాయి కోసం? చూడాలి, అది అమ్మాయి బట్టి. మన ఈడియట్ అవ్వాలా పోకిరి అవ్వాలా తెలుస్తుంది. ఒక్కసారి మీ స్టైల్లో ఏ సుచే. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ఎస్ మ్యామ్. నాన్నగారు చాలా పెద్ద డైరెక్టర్, చాలా మందిని ఇంట్రొడ్యూస్ చేశారు. మీకేమో చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని ఇష్టం. మేము అది చాలా విన్నాము. నాన్నగారు లేచేటప్పటికే వెళ్ళిపోయి నించొని ఆర్టిస్ట్ గా ఏదో ఒక విషయం అనేది, అవన్నీ మేము విన్నాము. అంటే ఆయన గుర్తించలేదా? ఆయన గుర్తించాలని మీరు చేసిన ప్రయత్నాలు ఏంటి? అవన్నీ మాకు చెప్పండి. చిన్నప్పటి నుంచి ఇంకా అదే ప్రపంచంలో ఉండడం వల్ల సో అది సినిమా మీద తెలియని ఒక లవ్, ఒక పిచ్ అనేది వచ్చింది. సో ఏదైనా సినిమా చూసి డైలాగ్ ప్రాక్టీస్ చేసుకోవడం, డాడీ రాగానే పొద్దున్న లేచి చెప్పడం, ఇలా ఎక్కువ జరుగుతుండేది అనమాట. సో ఎన్నోసార్లు బాగా ట్రై చేస్తే నాకు చిరుతలో చైల్డ్ యాక్టర్ గా అలా రోల్ ఇచ్చారు. నాకు ఇంకో మోసం కూడా జరిగింది. ఏంటది? ఆంధ్ర వాళ్ళని సినిమాలో ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయామని చెప్పి మళ్ళీ తీశారు. అప్పుడు నేను చాలా డిప్రెస్ అయిపోయి మాట్లాడకుండా ఇలా జరిగి, అది గాడ్స్ ప్లాన్ అనుకుంటా. చిరంజీవి గారి కొడుకు ఆయన లాంచింగ్ తో పాటు నేను ఆ చిన్నప్పుడు క్యారెక్టర్ చేయడం అనేది నాకు నిజంగా ఇట్స్ వెరీ స్పెషల్ థింగ్ ఫర్ మీ. సో ఫ్యూచర్ లో ఎప్పుడు పూరి గారు లైట్స్ కెమెరా యాక్షన్ అనడం, అక్కడ నుంచి ఆకాశ్ గారు పర్ఫార్మ్ చేయడం యాజ్ అ హీరో? అంటే బేసిక్ గా ఆయన చిన్నప్పటి నుంచి నన్ను డైరెక్ట్ చేస్తూనే ఉన్నారు. బట్ ఆఫ్టర్ మెహబూబా చాలా గ్యాప్ వచ్చింది డాడీతో చేయడం. నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మా నాన్న చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారు. సో ఇప్పుడు నేను మళ్ళీ మా నాన్నతో సినిమా చేస్తే పూరి జగన్నాథ్ వాళ్ళ అబ్బాయితో సినిమా చేస్తున్నారంటారు. బట్ నేను ఏ స్టేజ్ లో ఉండాలంటే పూరి జగన్నాథ్ గారు ఆకాశ్ జగన్నాథ్ గారు ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నారు అన్న స్టేజ్ లోకి వెళ్ళాకే నేను ఆయనతో సినిమా చేస్తాను. అలా చేసే ఒక ఆప్షన్ మీ ముందు వచ్చినప్పుడు విచ్ వన్ యూ చూస్, ఇడియట్ ఆర్ స్మార్ట్ శంకర్? వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యూ చూస్? సూపర్ ఇంద్రజ గారు, సూపర్. ఇడియట్. అన్న మా కోసం కమిషనర్ కూతుర్లకి ఆ ఒక్క డైలాగ్ చెప్పన్నా. కమిషనర్ కూతురు అని భయపడిపోతాం? కమిషనర్ కూతురికి మొగుళ్ళు వద్దా? కమిషనర్ కూతురు మొగుళ్ళు రారా? అంటే నానా ఆకాష్. చెప్పండి సార్, చెప్పండి. ఆకాష్ పూరి ఫస్ట్ జిప్ వేసుకోరా. దిస్ ఇస్ ద రియల్ లైఫ్ ఇడియట్ అన్నమాట. మాకు తప్పట్లేదు. నానా ఆకాష్ పూరి గారు. ఎస్ సార్. నా క్యారెక్టర్ లో మొత్తం దొబ్బేసి ఇండస్ట్రీ రికార్డు కొట్టాలనుకుంటున్నారు కదా, కొడితే కొట్టు. ఇప్పుడు అందరు కలిసి మిమ్మల్ని కొడతారు.
కానీ మీరు రాగానే ఒక డాన్స్ జరిగింది కదండి, అవును. అంత గ్రాండ్ గా మీ ఎంట్రీ ప్లాన్ చేసిన మైకేల్ మాస్టర్ అండ్ కళ్యాణ్ రామ్ గారు. సో ఆకాష్ గారు ఎస్, అంత గ్రాండ్ గా ప్లాన్ చేశారు మీ ఎంట్రీని. సో ఫ్యూ వర్డ్స్ అబౌట్ హిమ్. ఎట్ ద సేమ్ టైమ్ ఆఫ్ కోర్స్ ప్రాక్టీస్ అప్పుడు గానీ ఇంతకు ముందు గానీ ఐఎమ్ షూర్ యూ మస్ట్ హావ్ మెట్. సో ఇస్ ఎనీథింగ్ యుడ్ లైక్ టు సే? సో నేను ర్యాండమ్ గా నేను ఇన్స్టాగ్రామ్ లో అలా వెళ్తున్నప్పుడు ఒక డాన్స్ వీడియో చూసాను నేను. అండ్ ఆ డాన్స్ వీడియో నాకు ఎంత నచ్చిందంటే, ఆ మధ్యలో ఒక అతను పర్ఫామ్ చేస్తున్నాడు, నాకు ఆ కుర్రోడు చాలా బాగా చేశాడు, చాలా స్టైల్ తో చేశాడు, చాలా బాగుంది. నేను నా మేనేజర్ కి వెంటనే ఆ వీడియో పంపించి ఐ వాంట్ టు మీట్ హిమ్, ఒకసారి రమ్మని చెప్పండి అని చెప్పి అడిగాను. సో కలిసిన వెంటనే నేను తను చెప్పిన విషయం ఏంటంటే, నాకు నువ్వు డాన్స్ నేర్పించాలి, నాకు నీ స్టైల్ చాలా నచ్చింది, ప్లీజ్ టీచ్ మీ డాన్స్ అని చెప్పి అడిగా. సో అలాగా తను నాకు కోసం డాన్స్ నేర్పించడం జరిగింది. ఒక్క 2-3 డేస్ లోనే నాకు తిన కంపోజిషన్ గానీ తిన స్టైల్ గానీ నాకు విపరీతంగా నచ్చింది. అండ్ నేను ఆ రోజు చెప్పిన విషయం ఏంటంటే, నాకు నువ్వు బాగా నచ్చావు, నీ ఫస్ట్ సాంగ్ నేనే ఇస్తాను అని చెప్పి నేను అడిగాను తను. సో ఇప్పుడు మన తల్వార్ సినిమాలో నా ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్ హీస్ గోన్ కంపోజర్. నేను ఏదో గొప్ప పని చేశాను కాదు, ఇది తన టాలెంటే. అండ్ నాకు ఆ రోజు నుంచి అన్నయ్య పిలవడం మొదలు పెట్టాడు. సో తెలియకుండా నాకు నిజంగా తమ్ముళ్ళు అయిపోయాడు. తను లిటరలీ మొన్నే మ్యారేజ్ అయింది, లిటరలీ వీళ్ళిద్దరు మ్యారేజ్ నేనే చేసినట్టురా. సో ఆల్మోస్ట్ అంత. బట్ నాకు ఎందుకంటే తను నిజంగా చాలాసార్లు అనిపిస్తుంది, ఇందాక నేను సెట్కి వచ్చేటప్పుడు కూడా అనిపించింది నాకు, ఎందుకు ఇదంతా చేస్తాను నేను, ఎందుకు దీనికోసం ఇలా వస్తున్నాను నాకు కూడా అనిపించింది. బట్ ఇట్స్ ప్యూర్లీ హిస్ టాలెంట్. పెంపకం నాన్న, పెంపకం. అది దానంతటా అదిగా రాదు, మీ అమ్మా నాన్న పెంపకం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో ఒక రీల్ చూసి అతని టాలెంట్ ని గుర్తించి ఒక అవకాశము అతని చేతికి మీరు తీసి ఇస్తున్నారంటే, వాళ్ళ అమ్మ ఆయనకి జన్మ ఇస్తే మీరు ఆయనకి పునర్జన్మ ఇచ్చినట్టే. మ్యామ్, మీరు లాస్ట్ టైం అన్నారు మీరు కరెక్ట్ వాళ్ళ దగ్గర కరెక్ట్ టైంలో పడితే మీరు ఎక్కడో ఉంటారని చెప్పి అన్నారు. జస్ట్ 6 months లో అన్న వచ్చి ఇదే స్టేజ్ మీద నాకు ఇలా ఇస్తున్నాయని చెప్పడం అనేది చాలా బ్లెస్సింగ్ మ్యామ్. ఆ టైంలో ఏమన్నారో తెలియదు కానీ అది నిజంగా ఈరోజు ఇలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎందుకంటే తనలో ఆ టాలెంట్ ఉంది. తను నిజంగా ఫ్యూచర్ లో మీరు రాసి పెట్టుకోండి, ఇంకో 5 ఏళ్లలో చాలా పెద్ద డాన్స్ మాస్టర్ అవ్వబోతుంది. చాలా చాలా పెద్ద హీరోలతో అంటే ఎన్టీఆర్ గారు, బన్నీ గారు అలాంటి పెద్ద పెద్ద హీరోలతో కూడా కంపోజిషన్ చేయబోతున్నాడు. సో ఐ బిలీవ్ ఇన్ హిమ్ అండ్ ఐఎమ్ షూర్ ఈస్ గోనా డు వెరీ వెరీ వెల్. సో శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద నుంచి ఇంకొక స్టార్. మైకేల్ మాస్టర్, ఈ స్టేజ్ మీద ఎన్నో సాంగ్లు చేశాను మేడం, కానీ ఈ సాంగ్ మర్చిపోలేనన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. నెక్స్ట్ మా మైకేల్ మాస్టర్ వెయిటింగ్ లో ఉన్నారు. ఆయన ఇప్పుడు రామ్ పొత్తినేని గారు చూసారనుకోండి ఈ కంపోజిషన్, డెఫినెట్ గా మైకేల్ మాస్టర్ మిమ్మల్ని పిలుస్తారు. ఆఫ్ కోర్స్ బుజీరా వెళ్ళి తీసుకుని రండి, మరీ టూ మచ్ ఇది. ఓహో, మీ బుజ్జి తల్లియా? వాళ్ళు పెళ్ళైనప్పుడు నేను పక్కనే ఉన్నాను, పక్కనుండి. సో అండ్ యా నేను అప్పటి నుంచి నెక్స్ట్ నేను ఇంకా తిన కోసం ఏం చేసాను, నీ కోసం కాదు తన కోసం చేస్తున్నాను నేను. ఓకేనా, గుర్తుపెట్టుకో. And once again, thank you so much to the entire team. Thank you so much, guys. All right, so Akash garu, వెతికి చాలా రేర్ పిక్స్ అని మేము అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఆ పిక్స్ వచ్చి LED మీద మేము చూపించబోతున్నాము. అసలు ఆ పిక్చర్స్ వెనకాల స్టోరీ ఏంటి అనేది మీరు మాకు చెప్పాలి. డన్, చెప్పేద్దాం. ఫస్ట్ పిక్చర్ ప్లీజ్. విమెన్స్ డే రోజు సందర్భంగా ఖచ్చితంగా ఇలాంటి ఒక ఫోటో మేము చూపించాలి, ఎందుకంటే ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్ లో ఇది జరుగుతుంది. మేబీ తెలీదు, బట్ అదే ప్రతి అందరికి ఇది ఒక ఉంటది కదా, అన్యాయంగా తెలియని వయసులో ఇలాంటి వేసేసి కూర్చోబెట్టేసి ఫోటో తీసారు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, చాలా క్యూట్ ఉన్నారు ఆకాష్.
యా ఈ స్టోరీ వెనకాల నాకు చిన్న 4 యాంగిల్ చిన్న స్టోరీ ఉంది. మా నాన్న ఒకసారి బద్రీ సినిమా సెట్కి వెళ్ళినప్పుడు సార్ నా కొడుకు అని చెప్పి ఫోటో చూపించారు ఇలా పవన్ కళ్యాణ్ గారికి. సో పవన్ కళ్యాణ్ గారు చూసి బా భలే ఉన్నాడే నీ కొడుకు, చాలా బాగున్నాడు, ఈ జుట్టు ఏంటి అసలు చాలా అందంగా ఉన్నాడు, తీసుకురా అని చెప్పి అన్నారు. సో సెట్కి వెళ్తే ఆయన ఆల్మోస్ట్ ఒక 1 డే నా జుట్టుతో బాగా ఆడుకున్నారంట. మా మమ్మీ నాకు చెప్పింది, నాకు అది గుర్తులేదు కానీ నాకు ఈ జుట్టుకున్న స్టోరీ అయితే అదే. నెక్స్ట్ పిక్చర్. నాకు చాలా ఇష్టమైన పిక్చర్ ఇది. సో రీసెంట్ గా మా ఊర్లో ఒక పెద్ద పూజ జరిగింది. సో ఆ పూజ రోజు తీసుకున్న ఫోటో ఇది. ఆ ఫోటో తీసింది మా సిస్టర్. సో యా దట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్ టు us. It's a very special moment for us also because we love to see Thank Puri you, Garu ma'am. and Lavanya Garu together always. Thank you so much. నెక్స్ట్. రొమాంటిక్ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. సో బిఫోర్ ది రిలీజ్ ఐ వాంట్ టు జస్ట్ మీట్ సార్ ఆశీర్వాదం కోసం. వెంటనే రమ్మన్నారు అండ్ నేను వెళ్ళి కలిశాను. ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ హిమ్. సో నాకు చిరంజీవి గారు అంటే దేవుడితో సమానం. నా లైఫ్ లో ఒక డ్రీమ్ ఏంటంటే నేను చేసిన సినిమా చిరంజీవి గారు పక్కన కూర్చొని ఆయన చూపించాలి. అది ఈ తల్వార్ సినిమాతో తీరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అంతేనా ఆయనతో కలిసి వర్క్ చేయాలని? ఆయనతో కలిసి వర్క్ అస్సలు అంత ఏం లేదు మ్యామ్. ఒకవేళ ఇంకో డ్రీమ్ ఏదైనా ఉందంటే మా నాన్న చిరంజీవి గారు ఇద్దరు కలిసి పనిచేయాలి. ఆల్ రైట్, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. అసలు ఈ ఫోటోస్ ఎక్కడి నుంచి దొరికాయో నాకు నిజంగా అర్థం కాదు. చాలా రేర్ గా వెతికి శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇది కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా షూటింగ్ అప్పుడు. సో నేను వెళ్ళి సార్ ఒక ఫోటో అని చెప్పి అడిగాను. కానీ సార్ వాట్ చార్మింగ్ పర్సనాలిటీ. ఐ మీన్ అదేంటో తెలియదు, ఒక రకమైన షేక్ వనుకొచ్చేస్తుంటుంది సార్ పక్కన ఉన్నప్పుడు. ఇలా ఉన్నారు. అలా ఉన్నా నేను. అంటే బేసిక్ గా నేను చేతులు ఇలా కట్టుకుందాం అనుకున్నా, బట్ ఆయన కట్టుకుని నేను కట్టుకుంటే బాగోదని చెప్పి నేను ఇలా ఉన్నా. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఎస్, నా లైఫ్ లో ద మోస్ట్ స్పెషల్ మూమెంట్ ఇది. అంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. హీఈస్ మై ఎవ్రీథింగ్. నాకు ఆయన అంటే పిచ్చి. ఆయన్ని కలిసినప్పుడు ఆయనతో ఇంటర్వ్యూ జరగడమే ఒక పెద్ద ఇది. అండ్ నేను గానీ మా నాన్న గానీ ఎవ్వరు ఫోన్ చేయలేదు. ప్రభాస్ గారి మా నాన్నకు ఫోన్ చేసి డార్లింగ్ మనోడు సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పి ఆయన అన్నారు. సో నేను నా పిఆర్ టీమ్ ఏం చెప్పారంటే, ఆకాష్ ఈ ఒక్క రీల్ ఆయన అడుగు, ఆయన చేస్తే మాత్రం మామూలుగా ఉండదు అని చెప్పి అన్నారు. ఇంటర్వ్యూ చేయడం ఎక్కువ, మళ్ళీ రీల్ ఏంటి అని చెప్పి అన్నా. వెళ్ళి వెంటనే అడిగా, డార్లింగ్ ఇలా ఒక రీల్ చేద్దాం అంటే, దాపం కదా చేద్దాం. ప్రభాస్ గారు లాంటి బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ద కంట్రీ ఆయన నాకు ఒక 1 డే మొత్తం నాకు ఇచ్చేసి ఆయన నా కోసం ఇదంతా చేశారు. అది నేను జన్మలో మర్చిపోలేను. Thank you so much for sharing so much of personal information మాతో. Absolutely privileged. కానీ మీరు ఇప్పుడిప్పుడే వచ్చారు. వెంటనే వెళ్ళిపోతే బాగుండదు కదా, అంటే మా లేడీస్ అందరికి అన్యాయం కదా. ఓకే, సో పార్టీ ఉంది కాబట్టి, అది కూడా నేను ఇస్తున్నాను కాబట్టి మీరు ఇక్కడ ఉండి పార్టీ ఎంజాయ్ చేయాలి. డన్, ఎంజాయ్ చేద్దాం, పార్టీ చేద్దాం. ఆల్ రైట్, సో ఉమెన్స్ డే సందర్భంగా ఒక మనిషి గట్టిగా అనుకుంటే ఏమైనా సాధించొచ్చు అని చూపించడానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ముందుకు రాబోతున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ సంగీత గారు. వెల్కమ్ సంగీత గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరు ఇక్కడ ఈ రోజు రావడం, అది కూడా ఉమెన్స్ డే సందర్భంగా. ఒక్క మహిళ అనుకుంటే కాకుండా మనిషి చెప్పాను, బికాస్ ఐ థింక్ దిస్ ఇస్ ద యూనివర్సల్ థింగ్. మనసులో గట్టిగా అనుకుంటే ఏమైనా సాధించవచ్చు అనేది, అండ్ దానికి మీరు ఒక లివింగ్ ఎగ్జాంపుల్. సో మ్యామ్, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళకు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు మీ అందరికీ నా నమస్కారాలు. ఒక మహిళగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి చేయగలుగుతారు. కొంచెం ఇదైపోయిందా, చాలా మంది నాకేదో అయిపోయింది అనుకునే స్టేజిలో చాలా మంది ఉంటారు. అలా కాకుండా ఏదైనా మహిళ సాధించగలది అని చెప్పడానికి మాత్రమే నేను ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ రాగలిగినాను. నా హస్బెండ్ సపోర్ట్ కూడా చాలా ఉంది. తనను కూడా ఒకసారి డెఫినెట్ గా సార్ ప్లీజ్.
ఏమైంది సంగీత గారు? ఎందుకు కాళ్ళు అలా ఉంది? నాకు 33 ఇయర్స్ ఉన్నప్పుడు కాళ్ళు కొంచెం నొప్పిలాగా అయినుంటే హ్యూమర్ బోన్, అది క్యాన్సర్ అని చెప్పి వాళ్ళు తీయాలి అని చెప్పిండ్రు. ఆల్రెడీ ఇప్పు వరకు తీసేసిండ్రు, ఇక్కడ వరకు మొత్తం లెగ్ రిమూవ్ చేసిండ్రు. ఒక క్యాన్సర్ తోటి ప్రాబ్లం ఫేస్ చేసేయాలంటే ఒక మనిషి తనిచ్చి తను వెళ్ళి తన లైఫ్ లో ఒక పార్ట్ తీసుకోవాలి అంటే చెప్పడానికి కూడా నోరు రావడం లేదు నాకు. ఎన్ని కష్టాలు వచ్చినా మహిళ ఖచ్చితంగా ముందుకు పోగలుగుతుంది. నేను ఇది ఒకటే కాకుండా ఇంట్లో పిల్లలకు చేయడానికి ప్రతి ఒక్కటి చేయగలుగుతా. అండ్ మీరు ఒక చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ కూడా చేస్తున్నారు. ఆ బిజినెస్ తో వచ్చిన రెవెన్యూతో మీరు మిమ్మల్ని అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీని కూడా పోషిస్తున్నారు. మహిళ అంటే ఒక వంటనే కాదు, బిజినెస్ చేయగలుగుతుంది, ఇంటి నేల గడుగుతుంది, ఫ్యామిలీలో నలుగురైనా 10 మందినైనా మెయింటెనెన్స్ చేయగలుగుతాని చెప్పడానికి మాత్రమే నేను బిజినెస్ చేస్తున్నాను. సో మ్యామ్, ఆ బిజినెస్ గురించి 2 మాటలు చెప్పండి. అది ఏం బిజినెస్? మాకు తెలుసు కానీ మీరు చెప్పాలి. చాలా సంవత్సరాలు ఇంట్లో కాలు ఇలా అయిపోయినాక కూర్చొని చాలా ఆలోచించి మనం ఏది స్టార్ట్ చేసినా దేవుడి పూజతోటే స్టార్ట్ చేస్తాం. దేవుడి పూజ ఐటమ్ తోటి బిజినెస్ స్టార్ట్ చేసినాను. ఇప్పుడు ఒక 2000 మోడల్స్ నా దగ్గర ఉంటాయి, మొత్తం హ్యాండ్ మేడ్. సో సంగీత ఒత్తులు మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు ఉంటారు. ఎవరు ఎన్ని ఉన్నా ఫస్ట్ మహిళా ధైర్యం అనేది ఉంటేనే ప్రతి ఒక్కటి సాధించగలుగుతాం. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ సంగీత గారు. ఆకాష్ గారు అలాగే ఇంద్రజ గారు ప్రెజెంటింగ్ యూ ఆంట్రప్రెన్యూర్ సంగీత గారు. మ్యామ్, చిన్న చిన్న విషయాలు జరిగినా కూడా జీవితంలో ఏదో పెద్దగా కోల్పోయినట్టు చచ్చిపోదాం అన్న డెసిషన్ కి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మీరు అంత పెద్ద బాధను తట్టుకొని, అంటే మన అవయవాలు అన్నవి ఎంత ఇంపార్టెంట్ అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. సడన్ గా పోయింది వేరుంటది, మనిచ్చి మనం పోయి తీసేపించుకున్నది చాలా వేరే ఉంటది. ఎగ్జాక్ట్లీ. బట్ ఆ పెయిన్ అంతా తట్టుకొని అసలు ఆ ఒక ధ్యాసే లేకుండా మీరు అక్కడి నుంచి ఒక కొత్త మనిషిగా రూపొంది ఈ రోజు మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఇక్కడ నిలబడగలిగారంటే చాలా గ్రేట్ అండి. ఆకాష్ గారు ఎక్కడో ఎమోషనల్ గా. మ్యామ్, నిజంగా చాలా చాలా ఇన్స్పైరింగ్ ఇది. ఎందుకంటే నాకు తెలుసు, జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నాకు చిన్న సర్జరీ జరిగింది. ఒక 2 months నా కాళ్ళు ఇలాగా కట్టేసి ఉండడం వల్ల నాకు ఇంట్లో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ మీకు అలా జరిగిందని తెలిసాక నాకు అర్థమైంది ఆ ట్రామా ఎలా ఉంటుందో. కానీ మీరు అదంతా దాని నుంచి బయటకు వచ్చి మీరు మీ ఫ్యామిలీ కోసం ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఇలా ఎంతో మందికి ఎంత కష్టం వచ్చినా మీరు ఇలా నవ్వుతూ ధైర్యంగా మీరు అందరు చెప్తున్నారు థింగ్ ఇస్ ఇంపాసిబుల్ అని. సో హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. నిజంగా మీరు చాలా మంది ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆకాష్ గారు. ఐఎమ్ షూర్ యూ ఫీలింగ్ వెరీ ఓవర్వెల్మ్డ్, బట్ షీఈ్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్. మేము సోషల్ మీడియాలో మీమ్స్ చూస్తూ ఉంటాము, ఇంపాసిబుల్ లో ఐఎమ్ తీసేయండి అండ్ మేక్ ఇట్ పాసిబుల్. సో షీఈ్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. సో ఇదండి, దిస్ ఇస్ ది ఆర్టిఫిషియల్ లెగ్ విచ్ సపోర్ట్స్ హర్ నౌ. రవి గారు, హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. తెలుసు మీకు నాకు పరిచయం ఉంది, మీ కష్టం గురించి తెలుసు, మీరు లైఫ్ తో ఎలా పోరాడుతున్నారో తెలుసు, అండ్ వెనకాల పిల్లర్ ఆఫ్ సపోర్ట్ సార్ ఎలా ఉన్నారో తెలుసు. బట్ అన్నీ ఉన్నాయి మీ లైఫ్ లో, మీరు హ్యాపీగా కూర్చొని లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఏదైతే అన్నారో ఆ మాట డబ్బు కోసం కాదు, 10 మందికి ఇన్స్పిరేషన్. ఇవాళ రేపు తలనొస్తే షూటింగ్ రాకుండా, కాళ్ళనొస్తే ఇవాళ క్యాన్సిల్ చేస్తే బాగుంటది. నేను జన్మలో ఈ స్టోరీ విన్న తర్వాత ఇంకోసారి ఆ రీజన్ ఇవ్వండి మేడం, నేను నా పనికి కరెక్ట్ మార్నింగ్ వెళ్ళి చేస్తా. అరే ఈ రోజు కాళ్ళనొస్తుంది కదా అన్నప్పుడల్లా మీరే గుర్తొస్తారు, లేచి పరిగెడుతూనే ఉంటా. మీరే ఇన్స్పిరేషన్. నిజంగా సూపర్ మేడం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. బేసిక్ గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నామా, ఇప్పటి వరకు భారతదేశంలో జరిగినటువంటి క్రైమ్ రేట్ ఉమెన్స్ మీద చూసినప్పుడు వాటి వెనకాల ఉన్నటువంటి డాటా తీసినందుకు ఉమెన్స్ డే జరుపుకుంటున్నటువంటి ఆడవాళ్ళని చూస్తే ఒక పక్క ఆనందంగా ఉన్నా, ఒక పక్క ఒక పౌరుడిగా మాత్రం నాకు చాలా 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 ఏడుపు వచ్చిందమ్మా. అది ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే అమ్మా, 2012లో నిర్భయ ఘటన జరిగినప్పుడు భారతదేశంలో ఎన్సీఆర్బీ వాళ్ళు నిర్వహించినటువంటి సర్వేలో భారతదేశం మొత్తం 25,000 అత్యాచారాలు జరిగితే 2012 నుంచి 2022 వరకు ఆ అత్యాచారాల రేటు 1,92,000 చేరిందమ్మా. దారుణమైనటువంటి విషయం ఏంటంటమ్మా, 2000 నుంచి 2020 వరకు భారతదేశంలో కేవలం భ్రూణ హత్యల పేరుతోటి, లింగ నిర్ధారణ టెస్టు తోటి 4.53 కోట్ల మంది ఆడపిల్లల్ని చంపేశారమ్మా.
దారుణమైనటువంటి విషయం ఏంటంటే 8,000 మంది ఆడవాళ్ళ మీద టెస్టులు చేస్తే 7,997 మంది ఆడపిల్లలు పుట్టారని అక్కడికక్కడ చంపడం జరిగింది. ముఖ్యంగా ఆడవాళ్ళకు భద్రత ఇవ్వలేదు, శాంతిలో ఇవ్వలేదు, ఆడవాళ్ళని కాపాడలేని విషయంలో 2011లో 4th ప్లేస్ లో ఉంటే 2018కి వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది. ఎందుకు జరుపుకోవాలమ్మా ఉమెన్స్ డే? నేను ఎంత దారుణమైనటువంటి విషయం అంటే అమ్మా 2019 నుంచి 2022 వరకు మొత్తం డాటా తీస్తే దాదాపు 13.13 కోట్ల మంది ఆడవాళ్ళు అదృశ్యమయ్యారు ఈ దేశంలో. ప్రపంచానికి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి నా భారతదేశం, ప్రపంచానికి ఒక ఫుడ్ పెట్టినటువంటి నా భారతదేశం ఆరోగ్య సూచిలో ఇవాళ 143వ స్థానంలో ఉంది. డిస్క్రిమినేషన్ లో, సెక్సువల్ వైలెన్స్ లో, హ్యూమన్ ట్రాఫికింగ్ లో అన్నిట్లో ఫస్ట్ ఉంటే ఆరోగ్యం, ఆడవాళ్లకు పౌష్టికాహార లోపం, ఆడవాళ్లకు ఆరోగ్యం ఇవ్వలేని స్థానంలో భారతదేశం 4th ప్లేస్ లో ఉంది. వరకట్నాలు, పెళ్ళైన తర్వాత వరకట్నాలు తీసుకోవద్దని అనుకుంటే 2022లో దాదాపు భారతదేశం మొత్తంలో 68,000 మంది గృహ హింసకు చచ్చిపోయారమ్మా. ఎంత దారుణం అంటే ఈ ప్రపంచంలో నాకు చూసినప్పుడు స్త్రీకి ఇక్కడ స్వేచ్ఛ ఉంది అని అంటున్నాం, కానీ నాకు తెలిసినప్పటికీ ఇక్కడ స్వేచ్ఛ లేదు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్త్రీకి స్వేచ్ఛని, సమానత్వాన్ని ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది ద గ్రేట్ తథాగత్ సిద్ధార్థ గౌతమ బుద్ధుడు మాత్రమే. దాని తర్వాత భారతదేశ చరిత్రలో ఇంకొక చోట కనిపిస్తుంది స్త్రీకి స్వేచ్ఛనిచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి ద గ్రేట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. మొఘల్ సామ్రాజ్యం మీద యుద్ధం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్త్రీలను ఆ కోటకు తీసుకొని వస్తే చాలా మంది వాళ్ళ మీద అఘాయిత్యం చేయడానికి వెళ్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక మాట అంటాడు, మనం రాజ్యం మీద దండయాత్ర చేశాం, ఆడవాళ్ళ మీద కాదు. అమ్మా నువ్వు వెళ్ళిపో అంటే ఆ తల్లి, అన్నయ్య నువ్వు నన్ను కాపాడినందుకు నీకు రక్షగా రాఖీ కడుతున్నాని అక్కడి నుంచి సమానత్వం ఇచ్చిందని రాఖీ పౌర్ణమిని స్టార్ట్ చేసిన ద గ్రేట్ ఛత్రపతి శివాజీ దగ్గర ఆడవాళ్ళకి సమానత్వం కనిపించిందమ్మా నాకు. ఈ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ద గ్రేట్ సావిత్రిబాయి ఫూలే, ఎంతమందికైనా తెలుసా అమ్మా? భారతదేశంలో మొట్టమొదటి చదువుల తల్లి, మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు మొట్టమొదటిసారిగా ఆవిడకు చదువులు నేర్పించి ఈ ప్రపంచంలోనే భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆవిడకు సమానత్వం కనిపించింది. ఇంకా వీళ్ళ తర్వాత నాకు ఇంకొక గొప్ప వ్యక్తి చాలా అందంగా కనిపిస్తాడు, చాలా గర్వంగా కనిపిస్తాడు మేడం. 1951 ఫిబ్రవరి 5న హిందూ కోడ్ బిల్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో కొంతమంది నాయకులు ఆడవాళ్ళకి హక్కులు ఎందుకండి, ఆడవాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు వంటింటి కుందేళ్ళు కేవలం పిల్లల్ని కనడానికి పనికొచ్చే యంత్రాలు అని చెప్పినప్పుడు ఆడవాళ్ళకి స్వేచ్ఛనివ్వాలని నాకు ఈ పదవి ఎందుకని తన కేంద్ర న్యాయ శాఖ మంత్రికి రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర ఆడవాళ్ళకి సమానత్వం కనిపిస్తుందమ్మా. అక్కడ తప్ప నాకు ఇంకెక్కడ కూడా ఆడవాళ్ళకి సమానత్వం కనిపించలేదు. ఈ సమానత్వం కల్పించాలి, ఆడవాళ్ళ మీద డిస్క్రిమినేషన్ తగ్గాలి అంటే ఏకైక ఒకే మార్గం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళ కనీసం కొంచెమైనా వాళ్ళ గౌరవం ఇస్తేనే ఇది మారుతుంది తప్ప అప్పటి వరకు మారదమ్మా. అప్పుడే నిజమైన ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నామ్మా. ఆయన చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ అక్రాస్ ద కంట్రీ అండ్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి డ్రామా కంపెనీ విమెన్స్ డే స్పెషల్ పార్టీ ఉంది పుష్పలో స్పెషల్ పర్ఫార్మెన్స్. అన్నం గిన్నె మనిషి రూపంలో పుట్టిందని మీకు తెలుసా? అపర అన్నపూర్ణమ్మ అన్న పదాన్నే సార్థకం చేసిన తెలుగింటి ఆడపరిచెవరో మీకు తెలుసా? 1841 తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా మండపేట గ్రామం అణుపిండి భవానీ శంకరం నరసమ్మ అనే అన్నం కూరలకు జన్మించిన నిండు కంచం డొక్కా సీతమ్మ. భవానీ శంకరం గారండి, మీరు ఎంతమందికి ఆకలి నింపుతున్నారండి. నిజంగా చాలా గొప్పోళ్ళండి మీరు. ఆ బొవ్వన్న ఒక్కడేనటి వాళ్ళ కూతురు సీతమ్మ అసలు నాన్న బాటలోనే నడుస్తుంది. నిజంగా మీరిద్దరు ఈ ఊళ్ళో పుడతాం మేము చేసుకున్న అదృష్టం అండి. ఏదండి సీతమ్మ ఎక్కడుంది? ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ.
సంవత్సరాలు తర్వాత. నాగన్నా చాలా ఆకలిహేస్తుందిరా. ఇప్పుడేమో నావెళ్ళిపోయింది, మళ్ళీ నావెప్పుడు వస్తుందో ఏంటో. ఈ లంక గన్నవరంలో ఇలా ఆకలేసి వాళ్ళందరూ వెళ్ళి ఆ సీతమ్మ తల్లిని దర్శనం చేసుకుంటారా. డొక్కా సీతమ్మని మహాతల్లి. అక్కడికి వెళ్తే అమ్మ అన్నం పెడతది. అమ్మా సీతమ్మ అంటే చాలు చెయ్యి కడక్కుండా మనిషిని ఇంటి నుంచి బయటికి పంపదురా. అంత గొప్ప మనిషి ఆవిడే. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ఎంతమంది ఆకలి నింపుతుందో ఆవిడి. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట. అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. నాన్న ఆకలిస్తుంది నాన్న, ఇంకా ఎంత దూరం, నా వల్ల కాదు, నేను రాను, ఆకలి. ఆ ఎదరా లంకల గన్నవరం వెళ్ళిపోతే అక్కడ సీతమ్మ గారని ఆవిడ అన్నం పెడతది నాన్న. మనం ఈ టైంలో వెళ్ళి అన్నం పెట్టేద్ది. కాసేపు వచ్చుకో నాన్న. ఎవరక్కడ? పల్లకిని వెంటనే వెనక్కి తిప్పండి. ఆకలితో ఉన్న వారి కోసం నా వాకిరి ఎప్పుడు తెరిచే ఉండాలి. దేవుడి దర్శనం కోసం వెళ్ళడం నాకిప్పుడు ముఖ్యం కాదు. ఆకలితో ఉన్న వారి కడుపు నింపడమే నాకిప్పుడు ముఖ్యం. పదండి వెళ్దాం. అయ్యో ఎంత ఆకలితో ఉన్నారు. పదండి భోజనం చేద్దురు గాని. తినండి తినండి మీరు కూడా. మీ చేసే ఈ సేవా కార్యక్రమాలు అన్ని మెచ్చుకొని ఆంగ్ల దేశం నుంచి మీకు పిలుపొచ్చిందమ్మా. వాళ్ళు మిమ్మల్ని ఘనంగా సత్కరించుకోవాలని ఇంగ్లాండ్కి ఆహ్వానిస్తున్నారమ్మా. క్షమించండి, నేను లేనప్పుడు ఎవరు ఆకలితో నా గుమ్మం ముందుకి వస్తారో తెలీదు. అందువల్ల నేను రాలేను. కానీ నా సేవా కార్యక్రమాలు మాత్రం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలన్నదే నా ఆశ. అమ్మా మీరు రాలేకపోతే మీ యొక్క ఫోటోనైనా పంపించమని అడుగుతున్నారమ్మా. అలాగే పదండి. గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని నీశమా, అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా. నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. సీతమ్మా మన చేలో లంక బిందెలు దొరికాయి. బిందె నిండా బంగారం సీతమ్మా. జై సీతమ్మ, జై జై సీతమ్మ. అలా ప్రతిష్ఠ పూనిన డొక్కా సీతమ్మ గారి ఆశయం వారు కాలం చేసిన అనంతరం కూడా ఎంతో మంది వారి పేరును తలుచుకుని డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. వారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చేమో గాని ఎంతో పదిలంగా ఎందరో గుండెల్లో గుడి కట్టుకునున్నారు. డొక్కా సీతమ్మ. మనుష్యులందునే కదా మహర్షిలాగా సాగనా. డొక్కా సీతమ్మ గారి గురించి ఉమెన్స్ డే రోజు తెలుసుకోవడం నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది. ఇలాంటి ఎంతో మంది మహిళలు ఎవ్రీ డే వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళని పోషించడానికి డైలీ కష్టపడుతూ ఉంటారు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ ఆన్ ఉమెన్స్ డే. సో ఇంద్రజ గారు, ఉమెన్స్ డే రోజు ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఒక లెజెండ్ ని గుర్తు చేయడం అనేది ఈ రోజు జరిగింది. సో మ్యామ్, your opinion and your words on it. డొక్కా సీతమ్మ గారిని ఈ రోజు మనం గుర్తు చేసుకోవడం చాలా చాలా అవసరమని నాకు అనిపించింది. విమెన్స్ డేలో
మనం చాలా మందిని గుర్తు తెచ్చుకుంటాము, చాలా మందిని ఇక్కడ మనం స్టేజ్ మీద ఫెలిసిటేట్ చేశాము, వాళ్ళ కోసం ఎన్నో పర్ఫార్మెన్సెస్ డెడికేట్ చేశాము. సో డొక్కా సీతమ్మ గారి గురించి మనం ఈ రోజు గుర్తించుకోవాల్సింది ఎంతో అవసరం మాత్రమే కాదు, అది మన కర్తవ్యం కూడా. ఈ మధ్య మన డిప్యూటీ సీఎం గారు ఈవిడ గారి ఒక ప్రస్తావన తీసుకొచ్చి ఆవిడ పేరుతో అన్నదానం అనేది జరిపించాలని, అన్న గారి క్యాంటీన్ తో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ రావాలి. ఇప్పుడిప్పుడు ఆవిడ మీద ఒక అవగాహన వస్తుంది. చాలా మంది ఆవిడ గురించి ఏంటి, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో నేను కూడా తెలుసుకున్న విషయం ఏంటంటే, ఒక గొప్ప విషయం తెలిసింది. ఆవిడ అన్నం పెట్టడంలో ఎంత తపన తాపత్రయం ఉన్న వ్యక్తి అంటే, ఒక సమయంలో గోదావరిలో వరదలు వస్తే ఇంట్లో వాళ్ళ ఆయన అడ్డుపడుతున్నారు. అంటే ప్లేస్ ని ఎవరైతే రూల్ చేస్తున్నారో ఆ రాజు మారువేషంలో తను రూలర్ అని చెప్పుకోకుండా, అమ్మా నేను అంటరాని వాడిని, ఇటుపక్క ఉండిపోయాను, గోదావరి గట్టుకి ఇటుపక్క ఉండిపోయాను, ఆకలిగా ఉంది, నాకు అన్నం కావాలమ్మా, నేను అటుపక్క రాలేను, నేను రాకూడదు, మీరు నాకు అన్నం పెట్టగలరా అని అడిగితే ఆ వరదలో కూడా గోదావరి దాటుకొని వెళ్ళి మరి ఆయనకు అన్నం పెట్టి వచ్చిందంట. అందుకే ఆవిడ పేరు అన్నపూర్ణి లేదా నిరదన్న దాత్రి అంటారు. విమెన్స్ డే రోజు సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా మన అందరి అదృష్టం. ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా మా లేడీస్ అందరికి పార్టీ ఇస్తున్న మా రవి గారు చెప్పండి, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? డొక్కా సీతమ్మ గారి గురించి మాట్లాడుతుంటే అసలు నిజంగా లోపటి నుంచి ఒక మన ఆంధ్ర మహిళ, మన మహిళ అని పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. కానీ ఎక్కడైతే డొక్కా సీతమ్మ గారి ఫోటో కూడా వచ్చిందో అక్కడ మాత్రం గూస్ బంప్ మూమెంట్. అసలు ప్రతి మహిళ తినడానికి ఒక్కరికే ఉన్న ఆకలి అని ఎవడిపోయినా తినడం మానేసి అవతల వాళ్ళకి ఇచ్చేది ఒకే ఒక్కరు ప్రపంచంలో, అది మహిళలు మాత్రమే. డొక్కా సీతమ్మ గారి ఇన్స్పిరేషనా లేకపోతే డొక్కా సీతమ్మ గారి ఆశీర్వాదమా అది తెలియదు, కానీ బ్యూటిఫుల్. అన్నం పెట్టే ప్రతి మహిళలో డొక్కా సీతమ్మ గారు ఉంటారు, ఉంటూనే ఉంటారు. థ్యాంక్ యూ రవి గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది విమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్. పార్టీ ఉంది పుష్పలో. ఇప్పుడు దాకా ఆటలాడాము, మంచి మంచి పాటలు విన్నాము, డాన్స్ కూడా చూసాము. నెక్స్ట్ ఏంటి అని అంటే రష్మి, విత్ యువర్ పర్మిషన్ అండ్ విత్ మ్యామ్ మీ పర్మిషన్ కూడా, ఉమెన్స్ డే ఎప్పుడెప్పుడు వస్తా అని ఎదురు చూస్తుంటాం. ఆ రోజు స్పెషల్ గా మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, అన్కండిషనల్ లవ్ రావాలంటే మన ఇంట్లో లేడీస్ నుంచే స్టార్ట్ అవుతుంది. బయటకు వచ్చిన తర్వాత లేడీస్ ఎంతో లవ్ చేస్తారు, ప్యూరిటీతో లవ్ చేస్తారు, ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తారు. వాళ్ళందరూ ఎంత గ్రేటో ఇక్కడున్న ఆర్టిస్టులు కూడా అంతే గ్రేట్ కదా. కొంతమంది హౌస్ వైఫ్స్ గా ఇంట్లో వాళ్ళని చూసుకుంటే, ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ, ఇంట్లో వాళ్ళ కోసం సంపాదించుకుంటూ, ఇక్కడికి వచ్చి పర్ఫార్మ్ చేస్తూ టీవీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న వీళ్ళకి మనం ఏం చేయలేమా అని నాకు చిన్న డౌట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ భావన గారు ఇన్ని రోజుల నుంచి ఎంటర్టైన్ చేస్తున్నారు, ఏ రోజైనా ఫేస్ లో అలసిపోయాను అని కనిపించిందా? డాన్స్ అంటే డాన్స్, యాక్టింగ్ అంటే యాక్టింగ్. మళ్ళీ ఇంటికి వెళ్తే పిల్లలతోని హస్బెండ్ ని బాగా చూసుకుంటున్నారు. మీకుండవు ఆ బాధలు? కానీ బాధ ఎప్పుడన్నా చూపించారా? ఎంత గ్రేట్ అండి మీరు, హ్యాట్స్ ఆఫ్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫైమా కష్టాల గురించి ఎవరికి తెలియదు. చిన్నప్పటి నుంచి కష్టాలు చూసే పెరిగింది. పటాస్ లో వచ్చినప్పుడు ఈ పిల్ల చేస్తదా అన్నప్పుడు, అన్న నీకంటే బాగా చేస్తా అని రివర్స్ కౌంటర్ ఇచ్చి ఈ రోజు ఫైమా అంటే తోపు. ఆ స్ట్రగుల్స్ అన్ని, బాధలన్నీ ఉంటాయి, కానీ అన్ని మర్చిపోయి పర్ఫార్మ్ చేస్తావు చూడు, అక్కడ ఫైమా గ్రేట్. సత్య వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. ఎలా ఏడుస్తుందో, ఎలా బాధపడుతుందో నాకు తెలుసు, కానీ స్టేజ్ మీద వచ్చినప్పుడు డైరెక్టర్ యాక్షన్ అనగానే అంత మారిపోతుంది. అందరికి ఒక స్టోరీ ఉంది. ఈ గొప్ప లేడీ గురించి ఎంతమందికి తెలియదు? రైట్ నౌ వెరీ బ్యాడ్ షోల్డర్. ఈ పెయిన్ పెట్టుకొని రెండు ఎపిసోడ్లు ప్రతిరోజు నిల్చొని ఫేస్ లో అలసట తెలియకుండా యాంకరింగ్ చేస్తూ మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తుంది చూడండి. అందుకే ఈవిడ గ్రేట్ అంటారు. అక్కడ కూర్చొని జడ్జిమెంట్ ఇయడమే కదా అని అనుకుంటారు, కానీ ఆవిడ వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. కానీ ఆ స్టోరీ ఎవరికి తెలియకుండా ఎంటర్టైన్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ మేడం. ప్రతి ఉమెన్ వెనకాల ఒక స్టోరీ ఉంటది. ఆ స్టోరీ తెలుసుకుంటే మీ మీద రెస్పెక్ట్ ఇంకా పెరుగుతుంది. అండ్ గాడ్స్ బీన్ వెరీ కైండ్. ఆ స్టోరీస్ తెలుసుకున్నాను నేను. పుట్టినప్పటి నుంచి ఐ వాజ్ సరౌండెడ్ విత్ మై అమ్మ, చెల్లి, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఉమెన్. పెళ్లి తర్వాత భార్య వచ్చింది, ఇప్పుడు నాకు ఒక బిడ్డ. ఈ బిల్డింగ్ నిల్చుందంటే ఈ నలుగురు పిల్లర్స్ మధ్యలో. ఈ నలుగురికి ఏం జరిగినా ఈ బిల్డింగ్ షేక్ అవుతుంది. కాబట్టి నేను నా తల్లికి, నా చెల్లికి, నా భార్యకి, నా బిడ్డకి సన్మానం చేద్దాం అనుకుంటున్నాను, థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఆ నలుగురిని మీలో చూసుకోవాలనుకుంటున్నాను ఈ ఉమెన్స్ డే రోజు. విత్ యువర్ పర్మిషన్, విత్ మ్యామ్ యువర్ పర్మిషన్, ఆకాష్ గారు ఇఫ్ యూ కెన్ కమ్ హియర్, ఒక చిన్న థ్యాంక్స్ మూమెంట్ చేద్దాము అని.
ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ కంఫర్ట్. ఈ ఒక్క మూమెంట్ మేడం ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేయండి, ఎక్కువ లావు లేదు. యా ఆకాష్ భయ్య థ్యాంక్స్ ఎలా చెప్పాలి అంటే వాళ్ళని గౌరవించుకుందాం, సన్మానం చేద్దాం అనుకుంటున్నాను. మీరు చేస్తే నేను కూడా పక్కన ఉంటా. డన్. ఓకే, ఒక చిన్న మూమెంట్ టు ఆల్ ది ఉమెన్ ఎవరైతే లేడీస్ చూస్తున్నారో మీ అందరికి సన్మానం అండ్ వీళ్ళకి చేద్దాం అనుకుంటున్నా, వీళ్ళ ద్వారా మీకు. మ్యామ్ ఫస్ట్ వి వాంట్ టు స్టార్ట్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్ ఫర్ శ్రీదేవి డ్రామా కంపెనీ. వి రిక్వెస్ట్ యూ టు కమ్ ఆన్ స్టేజ్ మ్యామ్ ప్లీజ్. మ్యామ్ తో పాటు ఆల్ ది బ్యూటిఫుల్ ఉమెన్ ప్లీజ్. ఆకాష్ భాయ్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ అప్ సంథింగ్. నేను చాలా మంది చూసాను, నేను మగాడిని అని అనుకుంటారు చాలా మంది. ఐ జెన్యూన్లీ ఫీల్ మన ఆఫ్టర్ ఆల్ మగాళ్ళం మనం. ఇది ప్రతి ఫాదర్ వాళ్ళ కొడుకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నీ ఇంట్లో నీ అమ్మ వల్ల, నీ చెల్లి వల్ల, రేపు నీకు ఫ్యూచర్లో రాబోయే నీ వైఫ్ వల్ల నీ జీవితం అంటూ ఉంటుంది, లేకపోతే నీకు జీవితం అంటూ లేదని చెప్పాలి, ప్రతి ఫాదర్ చెప్పాలి. సో మగాడి నుంచి చేంజ్ మొదలవ్వాలి. I strongly say today, I am an after all మగాడిని. మీరు చేసే పనులకి, మీరు ఆలోచించే విధానానికి, మీరు పంచే ప్రేమకి ప్యూరెస్ట్ ఫామ్ ఉంటది కాబట్టి మా మగాళ్ళ సైడ్ నుంచి టు ఆల్ ది లేడీస్ హ్యాట్స్ ఆఫ్. మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. సో అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక్క మాట చెప్పదలుచుకుంటున్నాను. ఆడదికి ఆడదే శత్రు అంటారు కదా, అది ఏ విషయంలో కరెక్టో తప్పో తెలియదు కానీ మన ఆడవాళ్లకు జరిగే అన్యాయంలో, అత్యాచారంలో, వాళ్ళకు జరిగేటువంటి ప్రమాదం ప్రతిది వెనక ఆ మాట అయితే నిజం. దయచేసి మగపిల్లల్ని కన్న తల్లిలు, నేను తండ్రులను కూడా చెప్పను, తల్లులు దయచేసి వాళ్ళకి చెప్పి పెంచండి. ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి అనేది చెప్పి పెంచండి. మగపిల్లల్ని వెనకేసుకుని రాకండి. మీరు ముందు నేర్పాల్సింది పద్ధతి మగపిల్లలకి, ఆడపిల్లలకి కాదు. ఆడపిల్లలకి ఎలా పెంచాలో మనకు తెలుసు, వాళ్ళకి ఎలా పెరగాలో కూడా తెలుసు. దయచేసి తల్లులు అయిన మన చేతుల్లోనే ఉంది ఆ బాధ్యత, అది మన కర్తవ్యం కూడా. సో ప్లీజ్. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ సన్మానానికి ఇదొక రిలీఫ్. ఉమెన్స్ డే వచ్చింది, ఈ రోజు సన్మానాలు, సత్కారాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ ప్రతిరోజు ఆడవాళ్ళని ఇదే గౌరవంతో చూస్తే చాలా బాగుంటుందని ఇట్స్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ. కోర్స్ ఇలాంటి ఫెలిసిటేషన్స్ ఉమెన్స్ డే రోజు బాగా అనిపిస్తుంది. లేడీస్ మీద అత్యాచారాలు జరిగేటప్పుడు క్యాండిల్ మార్చ్ జరుగుతాయి. అలాంటి సినిమాల్లో కూడా మంచి మంచి పాటలు కూడా మా గురించి రాస్తూ ఉంటారు. అందరూ ధైర్యం కూడా చెప్తూ ఉంటారు. ఏదో ఒక రోజు పూలు చల్లడం ఇలాంటివి కాకుండా ఆ వినిన పాటలు, ఆ క్యాండిల్ మార్చ్లు, అవన్నిటికీ ఎండ్ లో రావాల్సిన సొల్యూషన్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా సొల్యూషన్ రాలేదు, మా ప్రాబ్లమ్స్ కి ఇంకా ఫైనల్ సొల్యూషన్ ఇంకా రాలేదు. కాబట్టి ఆ సొల్యూషన్ రావాలి. ఆ సొల్యూషన్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అవ్వాలి. లేడీస్ అందరికీ మేము అనుకున్న ఈక్వాలిటీ రావాలని కోరుకుంటున్నాము. ఆల్రైట్, సో థ్యాంక్ యూ సో మచ్. పార్టీ లేదా పుష్ప అని అన్నారు, రవిగడ్ వచ్చాడు. ఇది అసలైన పార్టీ. కేక్ తీసుకురండి రా. ఈ విమెన్స్ డే ఎపిసోడ్ ఇంత బ్యూటిఫుల్ గా, ఇంత కలర్ఫుల్ గా అండ్ మన మనసు అంతా నిండిపోయే అంత సూపర్ గా కండక్ట్ చేశారు రవి గారు. మీకు అండ్ చీఫ్ గెస్ట్ గా, సెలబ్రిటీ గెస్ట్ గా మా అందరికి చాలా చాలా ఇష్టమైన ఆకాష్ జగన్నాథ్ గారు కూడా వచ్చి ఇక్కడ మమ్మల్ని అందరినీ ఎంతో బ్యూటిఫుల్ గా సత్కరించారు. కాబట్టి మీ ఇద్దరి కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక చిన్న గిఫ్ట్ ప్లాన్ చేసింది, మీరు తప్పకుండా స్వీకరించాలి. Can we have the gifts, please?
A small token of love to Akash garu from Sridevi Drama Company. And idochi to our amazing, spontaneous, our own Ravi garu. Now final words, Women's Day సందర్భంగా ఇంత మంచిగా ఈ పార్టీ ఆర్గనైజ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ రవి. ఐ హోప్ యు లైక్డ్ ఇట్. వి లవ్డ్ ఇట్. అంటే ఉమెన్స్ డే కొంచెం స్పెషల్ గా ఫీల్ చేపియాలి. ఎవ్రీ డే వర్క్ లో బిజీ ఉంటారు, అట్లీస్ట్ యూ, బికాస్ యూర్ అ వెరీ ఇన్స్పైరింగ్ ఉమెన్ యాజ్ ఇస్ ఇంద్రజా మ్యామ్. చూస్తూనే ఉంటాం కాబట్టి నా సైడ్ నుంచి ఏం చేయొచ్చు, అండ్ చూసిన వాళ్ళు ప్రతిరోజు ఇలా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అంతే రెస్పెక్ట్ తో చూస్తారు కదా అని చెప్పేసి ఐ థాట్ యు మేడ్ ఇట్ వెరీ స్పెషల్. ఈ ఈవెంట్ కి పార్టీ లేదా పుష్పకి మా ఆకాష్ బ్రో రావడం, దట్ వాస్ ది ఐసింగ్ ఆన్ ది కేక్. థ్యాంక్ యూ సో మచ్. చాలా గ్యాప్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం జరిగింది. ఇప్పటి నుంచి థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సో ఆకాష్ గారు, ఫ్యూ వర్డ్స్ మీ ఎక్స్పీరియన్స్ విత్ శ్రీదేవి డ్రామా కంపెనీ. చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంకే రోజు వచ్చినా ఇంకోలా ఉండేదేమో కానీ బట్ ఉమెన్స్ డే రోజు రావడం చాలా చాలా స్పెషల్ గా ఉంది. ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది రవి బ్రో చెప్పినట్టు. సో ఇట్స్ సో ఇన్స్పైరింగ్ to meet everybody. So thank you so much ma'am. I need to thank to every woman in the world ఈ ప్రపంచాన్ని ఇంత అందంగా చూసుకుంటున్నందుకు, కాపాడుతున్నందుకు. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ గారు. ఖచ్చితంగా ఉమెన్స్ డే రోజు మీరు మీ సిస్టర్ కి అలాగే మీ మామ్ కి హ్యాపీ ఉమెన్స్ డే విష్ చేస్తారు. బట్ మా కెమెరా మీడియం ద్వారా మీరు వాళ్ళిద్దరికి ఎంత ప్రేమగా ఎలా ఉమెన్స్ డే విష్ చేస్తారో ప్లీజ్. మనకి తెలీదు, రోజు ఇంట్లోనే కనిపిస్తుంటారు కదా, సో అంత మన లవ్ చూపించాం. 5-6 రోజులు కనిపించపోతేనే పిచ్చోళ్ళం అయిపోతాం మనం. సో వాళ్ళు లేకపోతే మనం లేవు. నన్ను నడిపిస్తున్న మా అమ్మకి, నాకు చెల్లికి చాలా చాలా థ్యాంక్స్. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగిన విమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్. మీరు మాత్రం ఈ వీకెండ్ వచ్చి చక్కగా ఎంజాయ్ చేయండి. అండ్ మీరు మీ ఇంట్లో మీ లేడీస్ అందరితో విమెన్స్ డే ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోండి. నాట్ జస్ట్ వన్ డే బట్ ఎవ్రీ డే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ పీపుల్. హ్యావ్ అ హ్యాపీ సండే. సీ యు నెక్స్ట్ వీక్.